హైదరాబాద్ రామ్నగర్లో భర్త ఆత్మహత్య సంచలనం రేపుతోంది. పెళ్లైన 2 నెలలకే భర్త సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా 2 నెలల కిందటి సంతోష్కు పెళ్లైంది. పెళ్లికి ముందు సంతోష్ భార్యకు ఆరోగ్య సమస్యలున్నట్లుగా పేరెంట్స్ చెప్తున్నారు. ఆరోగ్య సమస్యల్ని దాచిపెట్టి కావాలని పెళ్లి చేసినట్టుగా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఆరోగ్య సమస్యలపై ప్రశ్నిస్తే వేధిస్తున్నారని, సంతోష్తో పాటు తమపై కేసులు పెట్టించారంటూ ఆయన పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సంతోష్కి మగతనం లేదని ప్రచారం చేస్తామంటూ బెదిరించారని పేరెంట్స్ ఆవేదన చెందారు. పైగా ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించినట్టుగా సంతోష్ పేరెంట్స్ ఆరోపించారు. ఇవన్నీ తట్టుకోలేకే తమ కుమారుడు సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడంటున్నారు అతని పేరెంట్స్. ఆమెపై, ఆమె బంధువులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సంతోష్ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. రామ్నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమ్ అందిస్తారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, భార్యలు వేధించడం వల్ల భర్తలు ఏ విధంగా సూసైడ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే భార్యలే చంపైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా అంటే ఈరోజు మార్నింగ్ రామ్నగర్లో చోటు చేసుకున్న ఇష్యూ కూడా సేమ్ ఇలాంటిదే. భార్య వేధింపులు తాళలేక భర్త సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. అసలు ఏ విధంగా వేధించేది ఏంటి, అసలు వేధించడానికి గల కారణాలు ఏంటి, భర్త సూసైడ్ చేసుకోవడం గల కారణాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుంది. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, అబ్బాయి పేరెంట్స్. అసలు ఏం జరిగిందమ్మా? ఏ సంవత్సరంలోని మీ అబ్బాయికి పెళ్లి చేశారు? ప్రేమ వివాహమా లేకపోతే మీరు పెద్దలు కుదిర్చింది? చేసిందే సంబంధం. మే 9కి అయింది ఆయన పెళ్ళి. మే 9 ఈ సంవత్సరమే? మొన్ననా? 2 నెలలు, రేపటికి 2 నెలలు. అయితే వాళ్ళు ఎట్లుంటారు నేను అడగాను కదా అమ్మ, భార్య భర్తలు కలుస్తురా కలవరా అడగాను కదా, నేను వస్తాను కదా. మా బాబు ఏం చెప్పలేదు మాకు, మా బాబు ఏం చెప్పలేడు. అయితే ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పోయిన నెల నాకు జ్వరం వస్తుంది అత్త అంటే హాస్పిటల్ తీసుకుపోయినాం. మందులు తీసుకొచ్చిన ఇంట్లో పడుకుంది. ఆ పిల్ల పీరియడ్ 7 days అవుతుందంట. మాకు తెలియదు, చాలా హెవీగా అవుతుందంట. మళ్ళీ నెలకు మళ్ళీ పీరియడ్ వచ్చింది. మళ్ళీ పీరియడ్ వస్తే మళ్ళీ 7 రోజులు కంటిన్యూగా నాకు తల తిరుగుతుంది అత్తమ్మ అంటే, నీకెందుకు తిరుగుతుంది తల పీరియడ్ వచ్చినప్పుడు? సరే హాస్పిటల్ తీసుకోదామని తీసుకుపోతే లేడీ డాక్టర్ అమ్మ, తల్లి కూతురు ఇంద్ర నర్సింగ్ వాళ్ళ ఆమె పిలిచింది. అమ్మ నీకేం ప్రాబ్లం అంటే, నాకు ఇట్లా పీరియడ్ చాలా వస్తుంది మేడం అంటే, ఎప్పటి నుంచి వస్తుంది అంటే, నాకు 1 సంవత్సరం నుంచి హెవీగా అవుతుంది అని అన్నది. అంతకుముందే ఆ పిల్లకి అన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంట మేడం కడుపులా, మాకు తెలియదు చెప్పకుండా. వాళ్ళ అమ్మ ఉంది, నా తమ్ముడు గాంధీ హాస్పిటల్లో జాబ్ చేస్తాడు మార్చరీలో. వాళ్ళు చెప్పలే మేడం, మాకు చెప్తే చేసుకుంటామా మేడం ఇట్లాంటి పిల్లని. అయితే డాక్టర్ అమ్మ అడిగింది, మీరు ఇంకా కలుసుకుంటారా అంటే, కలుసుకోము ఆమెకు పెయిన్ వస్తుంది అంటే ఓకే అని అన్నాడు. అన్నాక సరే నువ్వు తప్పులన్నీ దాస్తున్నావు అమ్మ, నీకు ప్రాబ్లంలు చాలా ఉన్నాయి కదా, మీ పేరెంట్స్ని తీసుకొని ఒక స్కానింగ్ రాస్తా, నువ్వు పోయి మీ స్కానింగ్ తీసుకొని మీ అమ్ముందా, నాన్నుందా, అక్క ఉందా, తమ్ముడు ఉందా వాళ్ళని తీసుకొని రా అని అంటే, మేము శనివారం దవాఖానకు తీసుకుపోయినామో, సాయంత్రమే స్కానింగ్ తీసుకున్నాం, అప్పటికప్పుడు ఇచ్చిర్రు. ఆదివారం మా ఇంటికాడ ఉంచుకున్నాం. వాళ్ళ అమ్మకి చేసింది ఫోను, అమ్మ నాకు ఇట్లా చక్కెర వచ్చినా అత్తమ్మ దవాఖాన తీసుకుపోయిందంటే, ఎందుకు చేసి వస్తావే మా ఇంటికి, ఎందుకు వస్తావే, ఆడే ఉండి సావే నువ్వు అని వాళ్ళ కూతుర్ని బాగా గలీజ్ మాటలు తిట్టుకొని వాళ్ళమ్మ వాళ్ళకి మనకు అనవసరం కదమ్మ. తర్వాత నేను అన్న సండే రోజు మటన్ వండినా తిన్నదమ్మా, నువ్వు పోయి పేపర్లు తెచ్చుకో నువ్వు పోయి పాత పేపర్లు తేవాలన్నది. ఎప్పుడైతే గాంధీలో ట్రీట్మెంట్ ఉందంట ఆమెకు, జడ్జిఖాన్లో పెళ్లి కాని వాళ్ళకి చెయ్యరు కదమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చేస్తారు కదా. ఆ పేపర్లు తీసుకురా అంటే పోయింది, తెచ్చింది. చూసినాక మేడం బాగా బాధపడ్డది. ఈ పిల్లకు ప్రాబ్లంలు అయితే చాలా ఉన్నాయి, నేను అవుతారని చెప్పలేను, కారని చెప్పలేను, ఫైబ్రాయిడ్స్ అయితే చాలా ఉన్నాయి, గడ్డలు అయితే. ఇది లక్షల వ్యవహారము అంటే నేనన్నా మేము ఇస్త్రీ చేసుకుంటామమ్మ రోడ్డు మీద. నా కొడుకు 2 జాబులు చేస్తాడు, ఒకడేమో ఐఐసిటీలో కాంట్రాక్ట్ పే చేస్తాడమ్మ, ఇంకోటేమో బాన్సర్గా రాత్రి 1 గంటకు వస్తాడు. కష్టపడి ఇల్లు అనుకున్నామ్మ నా కొడుకు. కొంచెం చదువుకున్న పిల్లని చేస్తే 2 కష్టపడతారు అనుకున్నామ్మ నేను. అయితే ఇంటికి పోయింది 5-6 రోజులు అయినాక ఇక
మొన్న శుక్రవారం మా ఇంటికి వచ్చిందమ్మా. నేనేమో హెల్త్ బాగాలేనని మా పాప దగ్గర ఉన్నామా ఆయన నేను. శుక్రవారం ఇంటికి వచ్చిందంటే వాడు స్నానానికి పోతాం అనకు తలుపు కొట్టిండంటే ఎందుకు వచ్చినావు ఇంటికి అంటే రావద్దా ఏమండి రికార్డింగ్స్ అన్నీ బయట పెట్టకండి అంటే నేను రికార్డింగ్స్ పెట్టా బయట మనం మంచిగా విడిపోదాము. నీకు మా బాబు అన్నాడు నీకు ప్రాబ్లంలు ఉన్నాయి కదా శారద మంచిగా విడిపోదాం మనము, నేను రికార్డింగ్లు నేను బయట పెట్టా అని వీడు అన్నాడు. అంటే సరేనండి అట్లనే ఎవరికి చెప్పాను, నువ్వు పర్సనలీ బయట పెట్టొద్దని అన్నదంట. అయితే పక్కన అక్క ఉంటుంది ఒక ఆమె, మాకు తెలిసిన పిల్ల రెంట్కి వాళ్ళ సొంత ఇల్లు. అయితే ఆమె ఎందుకు వచ్చినావు రా అట్లా రావద్దు కదా, 10 మంది నన్న తీసుకొని రానుంటివి, మంచి అవుతుంది చెడ్డ అవుతుంది బుజ్జి ఎందుకు వచ్చినావు అంటే అక్క మా అమ్మని ఫోన్లో నన్నేమో అండి అండి అంటది, వెనకకేమో ఆడు ఈడు వాడు వాడు అని అంటది అక్క. మా అమ్మనేమో పిచ్చిది అది పిచ్చిది, దాంతో ఎవరు ఫోన్లు చేయకూరి దాంతో మాట్లాడొద్దు అంటాడని బాధపడుకుంటూ చెప్పిండంట. మా అబ్బాయి అంటుండు అలా పక్కన అక్కతో చెప్తుండు. అయితే ఎందుకు వచ్చినావు మాటలు రావద్దు కదా, మళ్ళా నువ్వు అట్లా చెప్పకుండా చేయకుండా ఈడికి ఎందుకు వచ్చినావు, పెద్ద మనుషులను తీసుకొని రా, నీకు పానం బాగలేదుగా ఇంటికి అమ్మ చక్కగా అని అంటే కిందికి వెళ్ళిపోయిందంట. ఇక రోడ్డు మీద కూర్చుందంట అమ్మ. పక్కన ఒక కూరగాయలు అమ్ముతుంది ఆమె, మాకు తెలిసిన ఆమె నా ఆంటీ నువ్వు జర చూస్తుండు నేను స్నానం చేసుకొని మళ్ళీ పంచి కొట్టాలి టైం అవుతుంది అంటే ఆమె 10 దాకా చూసిందంట అమ్మ. చూస్తే 10 గంటలకు ఉన్నాడు 7 బస్ ఎక్కిందంట. బస్ ఎక్కితే మాకేం తెలుసు వాళ్ళ తమ్ముడు గాంధీలో వేస్తాడు కదా, గాంధీ హాస్పిటల్కి వచ్చిందేమో అని మేము అనుకున్నాం, మాకు తెలియదు కదా. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినామమ్మ మీ అమ్మాయి వచ్చింది మాకు సంబంధం లేదు మళ్ళీ వెళ్ళిపోయింది అంటే సరే సాయి అనేటోడు వాళ్ళ రిలేషన్, సరే అన్న అని మా అల్లునికి చెప్పిండంట. 3:30 అయిపోయింది, 4 అవుతుంది. అప్పుడు కాలు వాళ్ళ తమ్ముడు అన్న ఏమన్నారు, బావా మా అక్క నీళ్ళలో పడి చనిపోయినకి ట్రై చేసింది అంటే నేనేమన్నా నాకేం తెలుసు అనేసి వీడు అన్నాడు. ఏడున్నర అని అంటారు కదమ్మా, అనగానే కట్ చేసేసిండు. మళ్ళీ చేసి ఒక గంట అయినాక మంచిగానే ఉంది టాబ్లెట్ వేసినాము అని అన్నాడు. వెళ్ళలేదమ్మా, వెళ్ళలేదు మేము. అంటే మా అమ్మాయి మరి ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా అని అంటే మీరు అందరూ వెళ్ళలేదా? నాకు బాగలేదు కదమ్మా నా పాన. మా అబ్బాయి దూరం ఉన్నాడు, ఐఎస్సిటీ ఆఫీస్లో మీటింగ్ ఉందని పోయిండు, పోదాం అనుకున్నాడు వాడు. వీళ్ళు ఫోన్ ఎత్తుతలేరు కదా, ఎక్కడుండ్రా చెప్తలేరు, ఏ హాస్పిటల్ ఉందో చెప్పాలి కదమ్మా. ఏడూరు అంటే కూడా చెప్తలే, మంచిగానే ఉంది. వెళ్ళలేదు మేము, మంచిగానే ఉంది బావా అని పెట్టేసినాక తెల్లారి మా అల్లుడు చేసి వెంకట ఎట్లున్నది అక్కకు అంటే మేము 30 ఏళ్ళ నుంచి మేము పెంచుకుంటే మా అక్కలు నీళ్ళలో పడలేదు, ఇప్పుడు మా అక్క పడ్డది, మీరే ఏమో చేసిర్రు మా అక్కని అంటే నువ్వే కొట్టినవంట మీ అక్కని, జాబ్ ఇయ్యనన్నావంట, గవర్నమెంట్ జాబ్ అడిగిందంట కదా అంటే అవునా శారదా అడిగినా నేనని అడుగుతుండు మళ్ళీ అక్కకు. అవును నేను అడిగినగా నువ్వు ఇవ్వలేదని ఆడు చెప్తున్నాడు. అంతే అమ్మ. ఇక మా బాబును నీకెట్లనన్నా మేము ఇడవము, మేమైతే మా పిల్ల ఇట్లా చేసుకుంది, మేమైతే మిమ్మల్ని అయితే వదలను మీ వాళ్ళని మొత్తం. అందుకన్నా ముందే ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నారు, విడిపోదాము మంచిగానే విడిపోదాం అని మాట్లాడుకున్న తర్వాత ఎందుకు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేయడం ఇదంతా కూడా భయపెట్టడానికి అమ్మ. లీలాలో ఇదుతారా అమ్మ పాడి ఇదుతారా మీరు చూడండి, అలా ఫోన్లలో గిట్ట చూడండి, ఒక కూసుంది మంచిగా. నేను వీడియో చూసినా మనకు చూడబుద్ధి కాదు, ఒకడైతే వెనకకెళ్ళి ఇట్లా చేతులు పెట్టిండు, అంత వైరల్ అయితేనే ఉన్నది. బెదిరించడానికి మాకు తర్వాత మీ అబ్బాయి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు మరి? అంటే మీతో చెప్పుకోలేకనా, మళ్ళీ తనతో కాపురం చేయడం ఇష్టం లేకనా, లేకపోతే కాదమ్మా వాళ్ళు టార్చర్ చేసిరమ్మా, మాకేం తెలియదు, ఫోన్లలో బెదిరించిండ్రో మాకు తెలియదు. See, actually, I am his sister. So he got married on May 9th, 2025. So it was an arranged marriage. Okay. So మాకేందంటే లైక్ దగ్గర సంబంధము మా క్యాస్ట్లో చేసుకోవాలని
అది మా ప్రయారిటీ. సో అది మేము చేసుకున్నాం. బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ హర్, రైట్? బిఫోర్ వీ డోంట్ నో ఎనీథింగ్. ఆమె లోపల ఏముంది హెల్త్ కండిషన్ అనేది మాకు వాళ్ళు చెప్పకుండా మోసం చేసి అన్ని దాచిపెట్టి పెళ్లి చేసినారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ వీ కేమ్ టు నో దట్ షీ హెస్ థైరాయిడ్, fibroids, and fallopian tubes are opposite side, కింద పడిపోతుంది. and also she has hemoglobin 5%. Any woman who has hemoglobin 5% will not survive. అసలు బ్రతకరు 5% ఉంటే. మరి అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసే కదా ఇవన్నీ ముందు తెలీదండి. పెళ్ళైన తర్వాత తెలిసిన తర్వాత అయినా సరే మనం పెళ్లి చేసాం కదా అమ్మాయిని బాగు చేసుకుందాము ఎలా అయినా సరే ఉందాము అని చెప్పి ఆలోచించుకోలేదా, వదిలేద్దామని? మేము వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్ చేస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కదండి. వెన్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్, హౌ టు కాంటాక్ట్ దెమ్? ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, వాడికి లేట్ మ్యారేజ్ యాక్చువల్గా. హీఈస్ 37 years, ఆ ఏజ్లో 36, ఆ ఏజ్లో పెళ్ళి అంటే మాకు ఎంత బాధ ఉంటుంది. ఎవరమైనా హ్యాపీగా ఉండాలని అనుకుంటాము, విడదీయాలని అనుకోము. అయితే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లైక్ పెళ్ళి చేసి పంపించేయాలి. అవన్నీ కాల్ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. పెళ్ళి అయినాక 3 months 4 months అయినాక వాళ్ళ మీదే వేద్దాము, నీకు ఇదంతా ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేద్దాం మనం. ఐ హ్యావ్ ఎవ్రీ కాల్ రికార్డింగ్ వాట్ ఎవర్ దే స్పోక్. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, సిస్టర్, వాళ్ళ తమ్ముడు, ప్రతి ఒక్క కాల్ రికార్డింగ్ ఉంది. వాళ్ళ అమ్మ అయితే షీఈ్ ఎ చాలా బూతులు అండి. అసలు అది వినలేని బూతులు, అది నేను చెప్పలేను కూడా. ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్తోని. ఇవన్నీ విన్నాక మా తమ్ముడు ఎంత ఫీల్ అవుతాడు. ఈ ఏజ్కి పెళ్ళి అయ్యి ఫ్రెండ్స్ ముందర ఎట్లా మొహం చూపించుకోగలుగుతాడు? వాడు ఒక 2-3 jobs చేస్తాడు. IICTA కాకుండా బౌన్సర్గా కూడా చేస్తాడు నైట్. సో ఇంత వాడు అప్పులు కట్టుకొని లోన్ మీద ఇల్లు కొన్నారు. వాడు అవన్నీ ఒక్కడే కొడుకు, వీళ్ళకి తీర్చాలి. నువ్వు మీరిద్దరు కలుసుకుంటలేరా అని సిగ్గిడ్స్ అడిగినమ్మా. నేను అడిగితే అమ్మ ఆ పిల్ల రానియదమ్మా, గడ్డలు నేను నొప్పి అవుతుంది అని అంటదమ్మా. నేను అందుకనే చెప్పుకోలేదు కదమ్మా, ఆడపిల్లని నేను చెప్పలేనమ్మా అని అన్నాడమ్మా. నా కొడుకుని ఇట్లా మింగుతాడు అనుకున్నానమ్మా, నేను ఇట్లా చచ్చిపోతాడు అనుకున్నానమ్మా. తర్వాత ఫోన్ కాల్ మాకు చేసుంటే వి వుడ్ హావ్ హైర్డ్ ఎ లాయర్. ఎవరితో చెప్పలేము మ్యామ్, మేము పక్క లైన్లోనే ఉంటాం. మా సొంత పిన్ని, మమ్మీ వాళ్ళ చెల్లెలు. అట్లీస్ట్ మాకు ఒక ఫోన్ కాల్ చేసుంటే వీఆర్ ఎడ్యుకేటెడ్, వీ వుడ్ హ్యావ్ గైడెడ్ హిమ్. ఎందుకురా, డివోర్స్ అయితే అయింది, ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకు పెళ్ళాము ఫస్ట్ నైట్ అయినాక 2 రోజులకు ఫోన్ చేసింది అమ్మ. ఆ రికార్డింగ్ ఉంది. అది అయితే లేదు, మేమేం దగ్గర కలుసుకోలేదు, మేము దూరమే పెట్టిన ఆయన అంటే అట్లనే దూరం పెట్టు, అట్లనే నెల గడిపించినాక వాళ్ళ మీద వేద్దాం, ఈ రోగం వాళ్ళ దగ్గరనే వచ్చిందని మమ్మీ అంటే నాకు పెయిన్ చాలా అవుతుంది, మంత్ అయినప్పుడు అన్ని గడ్డలు పడుతున్నాయి అత్త అంటే అదేమో కవర్ చేస్తుంది. మమ్మీ మీ అత్త అడగలేదా మమ్మీ మీరు కలుస్తురా లేదంటే మా అత్త మేము అడగలేదని ఇది చెప్తున్నది. అట్లా అన్ని రికార్డింగ్స్ ఉన్నాయమ్మా మా దగ్గర, ఒక్కొక్క రికార్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సూసైడ్ చేసుకునే ముందు రోజు కనీసం అంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఎవరితో తను చెప్పలేదు అంటారు కదా, ఈవెన్ వాళ్ళ వైఫ్తోనే ఏ విషయమైనా మాట్లాడడం కానీ ఏమైనా చెప్పారా మీరు? ఏమైనా మాట్లాడాలి మేడం? దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ఇప్పటికీ కూడా. నో, దే విల్ నో రైట్? యా ఆబ్వియస్లీ దే నో. రాలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది కదా. మీకే నేను నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ దేర్ క్యారెక్టర్ ఈజ్ యు నో. హస్బెండ్ చనిపోతే రారా మేడం ఎవరైనా? సో వాడు ఎవ్వరికి చెప్పలేదు. ఇంట్లో బండిలో ఉన్నవన్నీ పేపర్స్ ఇంట్లో పెట్టేసిండు, ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసే ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వాడు అబ్స్కాండ్ అయిపోయిండు. 1 day మాకు అసలు ఫోన్స్ కలవలేదు. నెక్స్ట్ డే నిన్న 4:30కి నాకు ట్రూ కాలర్లో అవైలబుల్ అని వస్తే నేను కాల్ చేస్తే కానిస్టేబుల్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. మీకు ఏమవుతారమ్మా జాజిమో, ఏమవుతారు ఈ పర్సన్ అంటే మా తమ్ముడు సార్ అంటే ఏమైంది సార్ చెప్పండి అంటే పేరే చెప్పండి, దే విల్ కన్ఫర్మ్. నేను కరెక్ట్ చెప్తున్నాను లేదు, జాజి మొగ్గల సంతోష్ అన్నాను. ఎక్కడుంటారమ్మా ఆయన ఫోన్ నెంబర్ చెప్పండి అంటే ఫోన్ నెంబర్ ఎక్కడుంటారంటే రామ్నగర్ సార్, ఇక్కడ రామ్నగర్లో ఉంటారు గుండు దగ్గర అని చెప్పిన. గొడవలు ఏంటమ్మా అసలు ఏం జరిగిందంటే హస్బెండ్
అండ్ వైఫ్ గొడవలు అండి, మాకు కూడా తెలీదు జరుగుతుంది, కానీ వాడు కాంటాక్ట్లోనే లేడు, మాకు అసలు ఇన్ఫర్మేషనే లేదు ఏంటి అని. అంటే మాకు అసలు చెప్పలేదు మేడం ఏమి, అంటే మాకు ఇద్దరికి ఇంత ఉంది అనేది అట్లీస్ట్ చెప్తే మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఇంట్లో కూడా అది ఎప్పుడు చూపించలేదు వైఫ్ అండ్ హస్బెండ్కి ఈ విధంగా నడుస్తుంది అని చెప్పి, ఎప్పుడు కూడా మీరు చూడలేదు ఇంట్లో? అవి తెలివమ్మా. మీ ముందు ఉన్నంత వరకు ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు, మంచిగానే ఉంటుండ్రి. మా కొడుకు తర్వాత మొన్న రీసెంట్గా ఆడపిల్ల కదమ్మా, నేను అందుకనే అంటే నీ జీవితం నాశనం అవుతుంది కదరా, నువ్వెందుకు చెప్పలేదని నేను చాలా ఏడిచేసినమ్మా. ఏం చేయాలి, నా కొడుకునే పట్టనే పెట్టుకుంది. మేడం ఒక 37 years వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకోవాల్సినంత థాట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే లైక్ సొసైటీలో ఎంతమంది క్వశ్చన్ చేస్తారు, లైక్ వై విల్ ఇట్స్ నాట్ ఈవెన్ 2 months, ఎవరికి షేర్ చేసుకోలే రామ్నా. ఇట్స్ నాట్ ఈవెన్ 2 months మేడం, ఓన్లీ 1.5 month. May 9th 2025 మ్యారేజ్ చేసిండ్రు, మేమే అందరం కలిసి చేసినాము. కలిసి చేసినప్పుడు వాడు ఎంత స్ట్రెస్గా ఫీల్ అయి ఉంటాడు, లైక్ నా పరువు ఎంత పోయింది. ఎంగేజ్మెంట్ అయినాక 3 నెలలు ఇడిసపెట్టిరమ్మా, దానికి రక్తం ఎక్కిచ్చిరట, మాకు తెలియదు దీని గురించి రక్తం ఎక్కిచ్చిరంట. రిపోర్ట్లలో ఉంటుంది కదా ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయింది, అంతకుముందు రక్తం కింద పడిపోతే ఇంట్లో ఎక్కిచ్చిరంట రక్తము. మా పాప చదివింది దానిలో, అమ్మ అప్పుడే ఎంగేజ్మెంట్ ముందు దీనికి రక్తం ఎక్కిందంట. అవునా అన్న, నాకు తెలియదు కదమ్మా ఇవన్నీ. ఇక ఎంత గొడవ అమ్మ వాళ్ళమ్మ, అసలు పెళ్ళి అయిందంటే నా బాబుని ఇట్లా బయటనే పెట్టిరు, కానీ ఒకనాడన్నా వాళ్ళు ఎంత సంతోషంగా పిలుస్తారమ్మ, ఒకరింటికి ఒకరు. పెళ్ళి అయిందంటే ఆ పిల్ల మా ఇంట్లోనే ఉంది, ఒక్కళ్ళన్నా విలువలే, ఒక్కళ్ళన్నా బావా అని మర్యాద ఇవ్వలే. వాళ్ళ తమ్ముడు కూడా అమ్మ అసలు ఫోన్లు తెలియదు, మాకు రిలేషన్లు కూడా తెలియదు. వాళ్ళమ్మ అసలే పెళ్లి రోజే పిచ్చకుంట్లోళ్ళు, వాళ్ళు పిచ్చకుంట్లోళ్ళకి ఇచ్చినాము, పిచ్చకుంట్లో మేము లేనోళ్ళే కదా, ఎందుకు ఇచ్చిరమ్మా మీ పిల్లని? తలుపులు పెట్టుకుంటారుగా అమ్మ, పిల్ల ఆడొస్తే మేము పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకుంటే మా బాబు అన్నాడు అంటే ఫోన్పే ఉంది, నేను క్యాష్ నా జోబులో లేవు, లోపలికి వచ్చినాక ఇస్తా అంటే, వాళ్ళు పిచ్చకుంట్లోళ్ళు రా, వాళ్ళ దగ్గర పైసా గతుందా? వాళ్ళ మామకు ఫోన్ చేసి చెప్పిండట మా అల్లుడు, ఇట్లా మీ పిల్ల వచ్చింది కదా, మళ్ళీ పిల్లకు దాచిపెట్టి అన్నీ మాకు పెళ్లి చేసి ఇచ్చిర్రయ్యా, మళ్ళీ మీరు చెప్పాలి కదా అని మా పాప మాట్లాడింది. బాబాయ్ మీరు చెప్పాలి కదా, ఆ పిల్ల చక్కెర వచ్చి ఇట్లా అన్ని కళ్ళు తిరిగిందంటే అన్నీ చెప్పేసిందాడా అంటే, ఇగో మేము దొంగతనం చేసినాము, పెళ్ళి చేసినాము అంటే ప్రాబ్లం ఉంది కదా బాబాయ్, నువ్వు ఇట్లా మాట్లాడతావు అంటే పైసలు వాడేస్తాము, మీకు పైసలే కదా అంట. పైసలు ఎవరికి కావాలి బాబాయ్, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా అని ఆమె ఫోన్ కట్ చేసేసి. మళ్ళీ ఒకసారి కాల్ చేసి చూసారా ఆవిడకి? రెస్పాన్స్ లేదు మేడం, అసలు రెస్పాన్స్ లేదు. అండ్ ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఇక్కడ మార్చురీలోనే ఉన్నారని చెప్పారు కదా, ఆయనకి ఏమైనా కాల్ చేసే ప్రయత్నం చేశారా? చేసాం మేడం, రెస్పాన్స్ లేదు. ఇప్పుడు అందరూ లైక్ ఏంటంటే అబ్బాయిలే చీటర్స్ అని మాట్లాడతారు కదా మేడం, మరి ఇప్పుడు అబ్బాయికి అన్యాయం జరిగినప్పుడు మాకు కూడా జస్టిస్ కావాలి కదా మేడం. ఎప్పుడు వరకట్నం వేధింపులు అది ఇది మాట్లాడతారు కదా, మరి ఇప్పుడు మాకేం జస్టిస్ చేస్తారు అనేది వీఆర్ యాక్చువల్లీ రిక్వెస్టింగ్ యూ టు ప్లే మై వీడియో. 9వ తారీఖు మ్యారేజ్ అయిందండి, రేపు 9th వస్తే 2 months అవుతుంది. వచ్చినప్పటి నుంచి షీ వాజ్ హ్యావింగ్ హెల్త్ ఇష్యూస్, అదే గైనిక్ సంబంధించిన ఆల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దాపెట్టి పెళ్లి చేసినారు. 1 hour డే బయటపడింది. సో హీ డిడ్ నాట్ హ్యాడ్ హిస్ సెక్షువల్ లైఫ్ ఆఫ్టర్ ద మ్యారేజ్. దెన్ లేటర్ ఆన్ మనము వేరే హాస్పిటల్స్కి వెళ్ళి ఆమెను టెస్ట్లు చేస్తే ఐడెంటిఫై అయినది. చేస్తే మేము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రీవియస్ రికార్డ్స్ తీసుకొచ్చి పెట్టినాము. తెచ్చి పెట్టిన తర్వాత ఆమె పడిపోయింది. ఒకరోజు వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసినాం, వాడు గాంధీ హాస్పిటల్నే జాబ్ చేస్తాడు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. వాళ్ళ మామకు ఫోన్ చేసినాము, ఎవరు రెస్పాన్స్ కాలేదు, ఎంతసేపు వదిలించుకోవాలని. లాస్ట్కి మొన్న అట్లా ఇట్లా వాళ్ళ ఇంటికి పంపించేస్తే వాళ్ళు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు మా ఇంట్లో ఉండొద్దు, ట్రీట్మెంటే స్టార్ట్ కాలేదు, నువ్వు వెళ్ళిపో అని అమ్మాయిని ప్రెషర్ చేయడం. ఆ అమ్మాయి మాకు వాట్సాప్ మెసేజ్లు పెట్టడము, వాళ్ళు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ కూడా మాకు పెట్టింది, వీళ్ళు ఎంతసేపు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారని. వాళ్ళ మేనమామలు 2 ఉన్నారు, రమేష్, సాయినాథ్, వాళ్ళ తమ్ముడు వెంకటేష్, ప్లస్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు. చేసుకుందామని ఇట్లనే చేస్తున్నారు. తర్వాత మొన్న వచ్చినారు, అమ్మాయి వచ్చింది మొన్న వచ్చి
ఇక్కడ మా దగ్గరికి 8 o'clock వచ్చింది మన దగ్గరికి. 8:30కి వెళ్ళిపోయింది. మా వాళ్ళు మంచోళ్ళు కాదు, మనం మ్యూచువల్గా క్లోజ్ చేసుకుందాము, ఎందుకు ఇది అంత ప్రాబ్లం ఎందుకు, క్లోజ్ చేసుకుందాము అంటే మా వాడు అన్నాడు, ఏంది మంచోళ్ళు కాదంటే నన్ను చంపుతారా అని అన్నాడు. చంపడం ఎందుకు, గొడవలు పెట్టుకుంటా, గొడవలు ఎందుకు అది అని చెప్పేసి వెళ్ళిపోయింది. 8:30కి వెళ్ళిపోయింది. 3:30కి ఇక్కడ ఉంది. 3:30కి ఇక్కడ ఉన్నాక మా వానికి ఫోన్ చేసింది లేక్ పిఎస్ వాళ్ళ మా బామ్మడిది ఫోన్ చేసి నువ్వేమో అన్నావు, అందు గురించే మాకు అట్లా చేసుకుందని చెప్పి వీని మీద బ్లేమ్ వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వాడు ఆ టెన్షన్కి ఇదైపోతే వాడిని ఏం చేశారంటే సైకలాజికల్గా వాడిని ఎట్లా చేశారంటే నువ్వు యాక్సెప్ట్ చేసుకో, తీసుకో, ఆర్ఎల్స్ మీ అక్కని మీ బావని మీ ఫ్యామిలీని ఇరికిచ్చేస్తాము అని పెట్టేసి వాడిని మెంటల్గా డిస్టర్బ్ చేసినారు. ప్లస్ ఇంకోటి వాడిని ఉప్పల్ పిఎస్లో ఉమెన్స్ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వానికి ఏం చేశారంటే నీది పోస్టర్ పెడతాము, నీకు మొగతనం లేదు, నువ్వు సంసారానికి పనికిరావని మీ రామ్నగర్ ఏరియాలో పోస్టర్ పెడతాం, నువ్వు మిస్సింగ్ అవుతున్నావు అని, నీకే ప్రాబ్లం ఉండి మా చెల్లె మీద బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి వాడిని మొత్తం అట్లా మెంటల్గా వాడిని ఎమోషనల్గా వాడిని బాగా ఇది చేశారు. సో వాడు ఒకటి డిసైడ్ అయ్యిండు, నేను బతుకున్నానంటే నాకు అంట కడతారు మా అక్కని మా బావని పెట్టి, నేనే లేకుంటే ఇది అయిపోతుంది కదా అని వాడు అట్లా ఆ వేళ ఆలోచించి నేను చచ్చిపోతే నా శవానికి ఇస్తారా, దాన్ని తీసుకొచ్చి నా అంటకు కట్టినారు, అస్సలు ఒక్క ప్రాబ్లం లేదు మేడం, అనేమియా ఉంది, హై మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంది, యూటరస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఓవరీస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, హైపర్ థైరాయిడ్ ఉంది, హైపోథైరాయిడ్ ఉంది, ప్లస్ ఇవన్నీ కాకుండా ఆమెకి ఈ బ్లడ్ హిమోగ్లోబిన్ కూడా చాలా తక్కువ ఉంది, 4%కి వచ్చింది మొన్న వచ్చినప్పుడు, ఇంకా కొంచెం తగ్గితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది అన్నట్టు పెట్టినారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పెళ్ళికి ముందు అన్నీ దాచినారు. వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమామ ఏంటంటే ఇంకొక 1-2 months ఇట్లనే గడిపేసాయి, రేపు దేశం అంటే మాకేం తెలియదు, ఆమె ముందు మంచిగానే ఉండే, మీ ఇంటికి వచ్చినాక ప్రాబ్లం అయిందని చెప్పి మీ మీద మా మీద బ్లేమ్ వేద్దామని చూసినారు. కానీ ఆ రిపోర్ట్లు అన్నీ తీసేవారికి మనకు తెలిసింది మేము ఎప్పుడు ట్రీట్మెంట్, ఇదే గాంధీ హాస్పిటల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేసినారు 2 సార్లు, 2 ట్రాన్స్ఫ్యూషన్లు చేసారు. ప్లస్ ఆ అమ్మాయికి జనని హాస్పిటల్లో, జడ్జిఖానా గవర్నమెంట్ హాస్పిటల్, ఇదే గాంధీ హాస్పిటల్లో కూడా ఓపీలో వీళ్ళు చూపించుకొని ఆ హిస్టరీ రాశారు. వీళ్ళు ఎంతసేపు ఏమంటారు, ఏం లేదు అన్ని మాటలు, ఆ గడ్డలు లేవు ఏం లేవు, అంత క్లియర్ అయిపోయినది, మీరు లేనిపోని చెప్పేస్తారు, మీరు దేవుళ్ళ పిల్లలు గారని అంటారు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్, అమ్మాయికి ఫస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు 1 mm ఉండే మేడం ఫైబ్రాయిడ్ యూట్రస్లో, ఇప్పుడు అది 6.7 అయింది. వీళ్ళు పట్టించుకోక వీళ్ళు ఏం చేశారంటే పెళ్ళికి ముందు ఏదైనా చేస్తే స్కార్ వస్తుంది, వాళ్ళు బయటపడతామని చెప్పేసి పెళ్ళి అయినాక వాళ్ళ మీద దోషేసి మేనేజ్ చేద్దామని చెప్పి చేసినారు. వాడు ఒకటే అన్నాడు, ఈ ట్రీట్మెంట్ నేను పెట్టుకోలేను, వాడు 2 జాబులు చేస్తాడు, కాంట్రాక్ట్కి ఒకటి చేస్తాడు, నైట్ టైం ఒకటి పార్ట్ టైం జాబ్ చేస్తాడు, అది నేను పెట్టుకోలేను, నేను ఒకవేళ పెట్టుకున్నా వీళ్ళు నన్ను వదలరు, ఎట్లా అంటే ఆ అమ్మాయి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, మా అమ్మ ఇస్త్రీ చేయకపోతుంది, ఇంట్లో ఎవరు ఉండరు, ఏమన్నా అయిందనుకో నా మీద వీడే చంపిండని వేసేస్తారు. రెండోది నేను తెచ్చుకోలేదంటే మా అక్క మా బావని తీసుకెళ్ళి కేసు బుక్ చేసి లోపలేస్తారని చెప్పేసి వాడు అట్లా మెంటల్గా అట్లా టార్చర్ అనుభవించింది. ప్లస్ అది కాకుండా నీకు దానికన్నా ముందు మీ కనీసం మీతోనైనా ఫోన్లో మాట్లాడిండు, అది రికార్డింగ్ ఉంది మేడం నా దగ్గర, ఆ రికార్డింగ్ కూడా ఉంది, మీకు కావాల్సి నేను వినిపిస్తాను. ఆ రికార్డింగ్ మీకు నాతో వాడు లాస్ట్ సంభాషణ మాట్లాడింది నా దగ్గర ఉంది. మీ అక్కతో ఏమంటున్నావు? ఇప్పుడు నేనే పోయి దుంకేస్తా, ఇక అంత పిడ పోతుంది కదా, వాళ్ళు చేసింది కాకుండా మనల్ని బదనాం చేస్తే ఎట్లా, నేనే లేకపోతే ఇంకా మంచిది కదా. అరే నువ్వే లేక అప్పుడు ఎవరికి అంట కడతారో అంట కట్టు మళ్ళీ, అంత అబద్ధం చెప్పి చెప్తుందంట కదా శారద, అన్నీ తీసుకుందంటే ఏం తీసుకున్నాను నేను, ఆమె ఉన్నదే కదా, ఆమె మాట్లాడిందే కదా చెప్తే. ఏడున్నావు ఇప్పుడు? నేను మల్లపూర్లో. ఇంటికి వస్తున్నావా? ఏడికి వస్తున్నావు ఇప్పుడు? ఆఫీస్ అయితే పోతున్నావా? పోయి నువ్వు ఇంటికి వస్తావా? అన్నీ ఇప్పుడు ఏం రానుకోవాలి, ఆఫీస్లోకి వచ్చేది అంతే కదా, నా డ్రాలర్లా అవి తీసేసేయాలి బావా. ఎందుకు? ఏమేమి ఉన్నాయో అవి తీయాలి కదా నా ఇది. ఎందుకు తీస్తున్నావు ఇప్పుడు అవన్నీ? ఎందుకు అని బావా, ఎందుకు వాడ ఉండడం. నువ్వు ఎట్లా పిచ్చిపోయింది, నేను వస్తున్నావు, నేను ఏడున్నావు చెప్పు, నేను వస్తా. ఆయన సూసైడ్ చేసుకునే ఎన్ని గంటల ముందు మీకు ఫోన్? నాకు అరౌండ్ ఇది 9 o'clock ఆ టైంలో అయింది. ఆయన 12:05కి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మేడం. ఎంక్వైరీ చేస్తే వాడు 2 జాబులు చేస్తాడు, వాళ్ళ అమ్మ పేషెంట్, వాళ్ళ నాన్న మెంటలీ రిటైర్డ్, వాళ్ళు చూసుకున్నారు, వీళ్ళు ఎవరు ఏం చేయలేరని. సో వాళ్ళు ఏంటంటే మొత్తం అది ప్రీ ప్లాన్డ్గా వాడిని దాపెట్టేసి అన్నీ చేసినారు.
చేసి నిన్నటి నుంచి వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. నేను వాస్తవానికి వాళ్ళకి ఫోన్లు చేసిన, ఇళ్ళ దగ్గరికి వెళ్ళారా కనీసం? ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు లేరు, ఫోన్లే ఎత్తలేరు. ఒకసారి 2-3 సార్లు ఎత్తారు, తిట్టినాను మీద పచ్చి బూతులు తిట్టినాను. కానీ తిట్టినాను కరెక్ట్గా, నేను తిట్టలేనని అంటారు. కానీ వాళ్ళ ఎంతకంటే పచ్చి బూతులు ఉన్నాయి. వాళ్ళ అమ్మ పచ్చి బూతులు మాట్లాడి మీరు వీడియో కూడా ప్లే చేయలేరు. మీరు రికార్డ్ని మీరు వింటా అంటే రికార్డింగ్స్ అవి నాకు పంపించండి. అవి మీరు ఇప్పుడు వాళ్ళని మాత్రం ఇది మెయిన్ కల్ప్రిట్స్ 8 మంది మేడం. ఫస్ట్ కే రమేష్ వాళ్ళ మేనమామ, రెండోడు ఇంకో మేనమామ కే సాయి, మూడోవాడు కే యాదగిరి, వాని భార్య బేబీ అక్క అంటారు, మాకు ఫుల్ నేమ్ తెలియదు. ఇంకొకటి ఎం వెంకటేష్ వాని తమ్ముడు, వాడు ఇదే గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. వాళ్ళ అక్క వరలక్ష్మి, ఇంకొక అక్క మహేశ్వరి. వీళ్ళందరూ కలిసి 8 మంది కలిసి వాడిని మెంటల్గా హరాస్ చేసి నీ పోస్టర్లు పెడతాము, నీకు మొగతనం లేదు, నువ్వు సంసారానికి రామ్నగర్లో అన్నిట్లలో నీ పోస్టర్లు పెడతామని చెప్పి వాడిని థ్రిటన్ చేసి వాని సావుకి వీళ్ళే కారణం మేడం. 100% వాళ్ళ అగెనిస్ట్గా ఈ 8 మంది అగెనిస్ట్గా కేసు బుక్ చేయాలి, రిమాండ్ పంపించాలి. వాళ్ళు నిన్నటి నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, ఓసారి ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు. ఆన్ చేసినప్పుడు ఎత్తిర్రు, మేము తిట్టినాము, రాలేదు, మాకేం సంబంధము, మేమేం చేసినాము, మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళైతే లిటరల్గా రోడ్డు మీద ఉన్నారు మేడం ఈరోజు. వాళ్ళకి కనీసం ఆమె ఈ ఏజ్ 65 ఇయర్స్ అయినా 72 ఇయర్స్ ఆయన చూడండి. వాళ్ళ ఫాదర్ ఆయన టోటలీ మెంటల్లీ రిటార్డెడ్. వాళ్ళ తండ్రి వినబడి ఆయనకి కాళ్ళల్లో ఆయనకు ఉండదు, వాడు ఒక్కడే అన్నీ బ్లడ్ సర్క్యులేషన్ కాదు. సో ఆయన ట్రీట్మెంట్, ఈమె కిడ్నీ పేషెంట్, రెంటెడ్ హౌస్లో ఉంటారు. వాడు ఒక ఫ్లాట్ చిన్నది కొనుక్కున్నాడు, అది ఈఎంఐ కట్టుకుంటూ ఉండేవాడు మేడం. దానికి 2 జాబులు. ఈరోజు మార్నింగ్ 9 o'clock జాబ్కి పోతే వాడు నెక్స్ట్ డే మార్నింగ్ 1 o'clock వస్తాడు. వాడు గత 5 years ఏ రోజు వాడు 6 hours కంటే ఎక్కువ నిద్రపోలేదు మేడం, అంత కష్టపడ్డాడు. సో దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీ సాయం కూడా చేయండి ఆ పూర్ పేరెంట్స్కి. మీరు వైరల్ అవుతుంది, మా బాబు ఎందుకు కాదమ్మా, మా బాబు ఏం వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసుకున్నారు మేడం. వాళ్ళు నిన్న ఎస్ఐకి నిన్న ఫోన్ చేసిరంట, సార్కి కనుక్కొని వాళ్ళు ఉమెన్ కార్డ్ గేమ్ ప్లే చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఓన్లీ ఉమెన్కి సేఫ్టీ ఉంది, మహిళా చట్టాలు అన్నీ ఉన్నాయి, మరి వాట్ అబౌట్ మెన్? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అంటే ఆమె కొడుకు వస్తాడా మేడం? మళ్ళీ ఒక్కడే మేడం, ఒక్క కొడుకే. నా బిడ్డ పెళ్ళయింది, నా బిడ్డ ఎంత చూసుకుంటుందమ్మా. ఇప్పుడు మీరు అడిగారు కదా మేడం, మీరు కాంటాక్ట్, నేను మీ ముందే లైవ్గా చేస్తున్నా మేడం. మరి ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేయలేకపోతే వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఈజ్ అవర్ క్వశ్చన్. ఇప్పుడు అల్లుడు చనిపోయాడంటే వాళ్ళు ఇక్కడికి రావాలి, అవునా కాదా? ఐదర్ ఇట్ ఈస్ ఆంధ్ర ఆర్ తెలంగాణ, ఏ సిస్టమ్ అయినా సరే. వాళ్ళు వెళ్ళిపోవడానికి ఒక బండ బూతులది మాటలు ఉన్నాయి, మీరు ఒక్కసారి వినండి తెలుసు. అమ్మాయి క్లియర్గా చెప్పింది, నాకు పెళ్ళి వద్దు అంటే ఎందుకు చేసింది మీరు? 12-2 గంటల దాకా మాట్లాడినాము, ఉండాలి నువ్వు ఆన్నే, లేదా 8 రోజుల బంగారం తీసుకో. అమ్మ ప్రేరేపించింది నువ్వు సావని, వాడు దీన్ని ఇట్లా డైవర్ట్ చేసి నా మొబైల్ నోటీస్ పంపించినందుకు నేను మరి నిన్నెంతో మాట్లాడినప్పుడు ఫోన్ లో తెలియదు, అప్పుడు అయినా కానీ రైట్. ప్రెసెంట్ వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ బావ బామ్మర్తో అందరితో కూడా మనం మాట్లాడాం కదా. అయితే ఏదైతే పెళ్ళి అయ్యి నెల రోజులు అంటే నెలన్నర అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లోని తల్లిదండ్రులు కూడా అసలు అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అన్న విషయాలన్నీ కూడా దాపెట్టి అమ్మాయికి పెళ్లి చేయడం కూడా జరిగింది. అండ్ అమ్మాయికి సంబంధించి ఆడియో కాల్స్ కూడా మనం విన్నట్లయితే అసలు ఎందుకు పెళ్లి చేశారు, ఏంటి ఇవన్నీ దాచి ఎందుకు పెళ్లి చేశారు అని చెప్పి కూడా ఆ అమ్మాయి అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు అబ్బాయి విషయానికి వచ్చేసరికి కూడా తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఇవన్నీ బయటపడ్డాక మీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయికి ఈ విధంగా అన్నీ కూడా వచ్చాయి, డిసీజెస్ అన్నీ కూడా వచ్చాయని చెప్పి వాళ్ళపైన తోసేద్దామని చెప్పి వాళ్ళు వేసిన ప్లాన్ ఏదైతే ఉందో. అండ్ ఇటు అబ్బాయి కూడా చాలా ఫిజికల్గా అలాగే మెంటల్గా కూడా చాలా స్ట్రెస్కి గురయ్యి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక అండ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా ఇటు సంతోష్కి తీవ్రమైన ఒత్తిడి కూడా రావడం జరిగింది. అండ్ తన మగవాడు కాదు, లేకపోతే తన బిహేవియర్ ఇలాంటిది, లేకపోతే తన ఈ విధమైన క్యారెక్టర్ అని చెప్పి మొత్తం కూడా మేము హోర్డింగ్స్ పెడతామనో లేకపోతే ఈ పాంప్లెట్లు వేస్తామో ఈ విధంగా తనని బెదిరించి మెంటల్గా కూడా ఆయన్ని మొత్తం కూడా పెట్టుకున్నట్టు కూడా కనిపిస్తుంది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోని. సో ఎలా అయినా సరే అమ్మాయిని వదలకూడదు, తను వదలకుండా ఉండాలని మనం ఈ విధంగా చేద్దాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 8 మంది వరకు ఈ విధంగా మెంటల్ స్ట్రెస్ అనేది గురి చేశారు అని అయితే వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా అయినా అమ్మాయిని నేను స్వీకరిస్తాను అని చెప్పి తను ఎవరికి చెప్పుకోలేక
ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఆ లాస్ట్ ఆడియో ఏదైతే ఉందో అది కూడా మనం వినిపించే ప్రయత్నం కూడా చేశాము. తను ఎంత బాధపడ్డాడు, లేకపోతే అమ్మాయిని అంటగట్టడానికి అటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, తనని ఏ విధంగా తన గురించి మాట్లాడారు అనే విషయాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా అయినా సరే ఒక్కగానొక కొడుకు ఈ విధంగా అవ్వడం నిజంగా దౌర్భాగ్యమని ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీరని లోటు అని కూడా చెప్పుకోవచ్చు. సో పోలీసులు తగిన యాక్షన్స్ తీసుకోవాలి, ఆ 8 మంది మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అయితే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్ గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్.